అది నీ మెళ్ళో వేనా? నా జీవితాన్ని కాపాడడానికి ఇంత దూరం రావడానికి ఎంతో సేపు పట్టలేదు వాణికి. ఎంత కష్టమైనా సరే అన్నింటినీ అధిగమించి ఆగమేఘాల మీదకి ఇక్కడికి వచ్చేసింది. కానీ నువ్వు నా జీవితాన్ని కాపాడడానికి ఒక్కడు కూడా ముందుకేయలేకపోయావు. ఏం పెళ్లి కూతురా అనుష్క కనిపించిందా? తను ఏమైంది ప్రియా, ఎందుకలా కంగారు పడుతున్నా? అయ్యి ఓకే? ఐఎమ్ ఫైన్ అంకుల్. వాడి ఎక్కడ? పుష్కర్ కూడా లేడు, ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? అది ఆఫీస్ కి. బాగుంది. షాపింగ్ చేయడానికి వచ్చారా లేక ఆఫీస్ కి వెళ్ళడానికి వచ్చారా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అలసిపోయి ఉంటారు. నువ్వు కూడా చాలా అలసిపోయావు. ఇంటికి బయలుదేరు. మిగతా షాపింగ్ సెకండ్ రౌండ్ లో. పెళ్లి డెసిషన్ నీదే కదా, మరెందుకు ఇలా మొహం మార్చుకొని కూర్చున్నావు? నువ్వేమైతే కోరుకున్నావో అవన్నీ నీ దగ్గర ఉన్నాయిగా, మరి ఇంకెందుకు టెన్షన్? నీకు ఎగ్జామ్స్ రాబోతున్నాయి కదా రాణి, నువ్వు బాగా చదువుకో. ఎలా చదవమంటావే? ఎలా చదవమంటావు? నాకు నువ్వు ఎన్నో నేర్పించగలవు. నేను చదివి సంపాదించడానికంటే నీ దగ్గర నేర్చుకుందంటే ఎక్కువ సంపాదించగలను. ఈ ఎగ్జామ్స్ ని తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది. ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకో, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇంతకీ పేపర్ లీక్ అయిందా లేదా? ఒకవేళ పేపర్ లీక్ అయి ఉంటే నాకింత టెన్షన్ ఎందుకు ఉంటుందిరా? ఫ్రెండ్, నేను మాత్రం ప్రిపేర్ అయినట్టే. ఎలా? పైకి చూడు. ఎగ్జామ్ హాల్లో తనది నా ముందు సీటు కాబట్టి ఈసారి ఎగ్జామ్లో సాహల్ని ఎవ్వరూ ఫెయిల్ చేయలేరు. రాణి చూసావా? బా అక్కయ్య, ఇంత మంచి స్కర్ట్ నేను ఇంతవరకు చూసిందే లేదు. రాణి, ఈ స్కర్ట్ నేను నీకోసమే తీసుకొచ్చాను. నీకు బ్లూ స్కర్ట్స్ అంటే చాలా ఇష్టం కదా, అందులోనే ముఖ్యంగా షిఫాన్ స్కర్ట్స్. నీకు గుర్తుందా, నాకున్న 2 షర్ట్స్ కలిపి నీకు ఇలాంటి స్కర్ట్ కుట్టించాను. కానీ గుడ్డ తక్కువైంది, అందువల్ల ఎర్ర బోర్డర్ చేయాల్సి వచ్చింది. రాణి, నేను ఎస్పెషల్లీ ఈ స్కర్ట్ నీకోసమే తెచ్చాను, తీసుకో. నేను ఇది ట్రై చేస్తాను. వావ్, ఈ డ్రెస్ కలర్ ఎంత బాగుందో. అక్క, నీకు గుర్తుందా, మన నాన్నకి మొదటిసారి బోనస్ వచ్చినప్పుడు నాకు వాక్మెన్ కొనివ్వడానికి రాణిని నువ్వు లెదర్ బ్యాగ్ తీసుకోనివ్వలేదు. అక్క, నువ్వు చెప్పావు నాన్నకి ఈసారి బోనస్ వచ్చినప్పుడు నీకు లెదర్ బ్యాగ్ కొని పెడతానని. కానీ ఆ తర్వాత నాన్నకి జాబ్ పోయింది.
అందుకే నేను అనుకున్నాను నేను రాణి కోసం ఈ లెదర్ బ్యాగ్ కొందామని. అంతేకాదక్క, నువ్వు జాబ్ జాయిన్ అయిన మొదటి రోజు నీ దగ్గర మంచి పెన్ కూడా లేదు. రాణి నేను అనుకున్నావు నీకొక మంచి పెన్ కొనివ్వాలి అని. కానీ నీ శాలరీతో నీకు పెన్ ఎలా కొనిపెట్టగలవు? ఇది నీకోసమే. ప్రియా, నువ్వు నీకోసం ఏమీ కొనుక్కోలేదా? నేను నీలాంటి దాన్ని కాదు. నేను రాణి నీతో పాటు నా గురించి కూడా చాలా ఆలోచిస్తాను. నిజానికి నా కోసం బామ్మగారు చాలా వస్తువులు కొన్నారు. నేను ఇప్పుడే చూపిస్తానండు. ఇవన్నీ ఎందుకు ప్రియా? ఇవన్నీ ఇప్పుడు కొనాల్సిన అవసరమే ఉంది. ఒకరోజు ఈ వస్తువులన్నీ మీ ఇద్దరికి కావాల్సి వచ్చాయి. కానీ ఆ రోజు ఆ కోరిక నెరవేరలేదు. బహుశా నీకు ఈ వస్తువులన్నీ అంత ముఖ్యం కాకపోవచ్చు. కానీ నాకు మాత్రం ప్రతి ఒక్క వస్తువు కూడా మా అక్కా చెల్లెళ్ళకి సొంతం కావాలి. ఆనాడు మనం పొందలేని సంతోషాలన్నీ ఇప్పుడు మనం పొందబోతున్నాం అక్క. నేను ఇప్పుడే వస్తాను. నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు ప్రియా? జీవితానికి కావాల్సింది ఈ వస్తువులు కాదు, మంచి మనుషుల తోడే ఎంతో అవసరం. డబ్బుతో మనం దేన్నైనా కొనుక్కోవచ్చు, కానీ మన చిన్నతన జ్ఞాపకాల్ని, ఆ ఆప్యాయతని కొనుక్కోలేము. నీకివన్నీ ఎప్పుడు అర్థమవుతాయి ప్రియా? మన సంతోషాన్ని డబ్బుతో కొనుక్కోలేము. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నీ జీవితంలో సంతోషం లేకుండా పోతుందేమోనని నాకు భయంగా ఉంది ప్రియా. ఒక సైన్ చేయాలి.